హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు వీడియోలో 20th డిసెంబర్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. మొదటి ప్రశ్న, సమర్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి ఫ్రాన్స్. సరైన సమాధానము ఆప్షన్ సి భారతదేశం. గగనతల రక్షణ కోసం రూపొందించిన సమర్ క్షిపణి వ్యవస్థను భారత వైమానిక దళం విజయవంతంగా పరీక్షించింది. రష్యాకు చెందిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలను ఉపయోగించి దీనినైతే అభివృద్ధి చేయడం జరిగింది. రెండవ ప్రశ్న, ఆల్ ఇండియా అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్లను గెలుచుకున్న మొదటి నేపాల్ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ ఏ విజయభాస్కర్, ఆప్షన్ బి వినయ్ కుమార్, ఆప్షన్ సి ఆనంద్ కుమార్, ఆప్షన్ డి సుభాష్ తమాంగ్. సరైన సమాధానము ఆప్షన్ డి సుభాష్ తమాంగ్. ఆల్ ఇండియా అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్లని గెలుచుకున్న మొదటి నేపాల్ క్రీడాకారుడిగా సుభాష్ తమాంగ్ నిలిచాడు. ఇండియన్ గోల్ఫ్ యూనియన్ ఈ టోర్నీని అయితే నిర్వహించింది. మూడవ ప్రశ్న, నేషనల్ జియాలజీ డాటా రిపోజిటరీ పోర్టల్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ అనురాగ్ ఠాకూర్, ఆప్షన్ బి స్మృతి ఇరానీ, ఆప్షన్ సి ఆర్కే సిన్హా, ఆప్షన్ డి ప్రహ్లాద్ జోషి. సరైన సమాధానము ఆప్షన్ డి ప్రహ్లాద్ జోషి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో నేషనల్ జియాలజీ డాటా రిపోజిటరీ పోర్టల్ అయితే ప్రారంభించారు మరియు ముఖ్యమైన ఖనిజాలపై రోడ్ షోను కూడా ప్రారంభించారు. ఇది భారతదేశం అంతటా జియోస్పేషియల్ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి మరియు విశ్లేషించడానికి ఒక సమగ్ర ఆన్లైన్ ప్లాట్ఫామ్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ 1851 సంవత్సరంలో రైల్వేలకు బొగ్గు నిల్వలను కనుగొనడం కోసం స్థాపించడం జరిగింది. నాలుగవ ప్రశ్న, ఇటీవల భారతదేశం తన మొదటి శీతాకాలపు శాస్త్రీయ యాత్రను ఏ ప్రాంతంలో ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఆర్కిటిక్ ప్రాంతం, ఆప్షన్ బి పసిఫిక్ ప్రాంతం, ఆప్షన్ సి అంటార్కిటికా ప్రాంతం, ఆప్షన్ డి అట్లాంటిక్ ప్రాంతం. సరైన సమాధానము ఆప్షన్ ఏ ఆర్కిటిక్ ప్రాంతం. ఆర్కిటిక్ ప్రాంతంలో భారతదేశం యొక్క మొదటి శీతాకాలపు శాస్త్రీయ యాత్రను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఫ్లాగ్ చేశారు. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్కిటిక్ ప్రాంతంలో మొదటి శీతాకాలపు భారతీయ యాత్రలో పాల్గొంటుంది. 2008 నుండి భారతదేశం ఆర్కిటిక్లో హిమాద్రి అనే పరిశోధన కేంద్రాన్ని అయితే నిర్వహిస్తుంది. ఇది వేసవిలో ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు ఎక్కువగా పనిచేస్తుంది. ఐదవ ప్రశ్న, ఇటీవల భూటాన్ యొక్క ప్రతిష్టాత్మక నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ ఎస్ జైశంకర్, ఆప్షన్ బి మమతా బెనర్జీ, ఆప్షన్ సి జయ బచ్చన్, ఆప్షన్ డి పూనం కేత్రపాల్ సింగ్. సరైన సమాధానము ఆప్షన్ డి పూనం కేత్రపాల్ సింగ్. WHO సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్ పూనం కేత్రపాల్ సింగ్కి విశిష్ట సేవలకి గాను భూటాన్ ప్రతిష్టాత్మక నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ అయితే లభించింది. పూనం పంజాబ్ కేడర్కు చెందిన రిటైర్డ్ IAS అధికారి. భూటాన్ 116వ జాతీయ దినోత్సవ వేడుకల్లో భూటాన్ రాజు అయిన జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్ ఈయన్నైతే సత్కరించడం జరిగింది. ఆరవ ప్రశ్న, అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ 18th డిసెంబర్, ఆప్షన్ బి 19th డిసెంబర్, ఆప్షన్ సి 20th డిసెంబర్, ఆప్షన్ డి 21st డిసెంబర్. సరైన సమాధానము ఆప్షన్ సి 20th డిసెంబర్. అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 20న జరుపుకుంటున్నారు. ఈ రోజున ప్రజలు పేదరికం, ఆకలి మరియు వ్యాధులను తొలగించడానికి పద్ధతులను అవలంబించాలని నిర్ణయించుకుంటారు. డిసెంబర్ 20, 2002న UN ప్రపంచ సాలిడారిటీ ఫండ్ని స్థాపించింది. ఏడవ ప్రశ్న, మూడవసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ఈజిప్టు అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ షరీఫ్ ఇస్మాయిల్, ఆప్షన్ బి అబ్దెల్ ఫతా అల్ సిసి, ఆప్షన్ సి ఇబ్రహీం మహలబ్, ఆప్షన్ డి మహమ్మద్ ముర్సి. సరైన సమాధానము ఆప్షన్ బి అబ్దెల్ ఫతా అల్ సిసి. ఈజిప్ట్లో ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడైన అబ్దెల్ ఫతా అల్ సిసి మూడవసారి అయితే విజయం సాధించడం జరిగింది. ఈ ఎన్నికల్లో అల్ సిసి 89.6% ఓట్లతో విజయం సాధించారు. అతని తదుపరి పదవీ కాలం ఏప్రిల్లో ప్రారంభం అవుతుంది మరియు 6 ఏళ్ల పాటు కొనసాగుతుంది.
ఎనిమిదవ ప్రశ్న, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఇష్యూ ద్వారా ఇటీవల ఏ బ్యాంకు 7,425 కోట్లు సేకరించింది? ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి HDFC బ్యాంక్, ఆప్షన్ సి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆప్షన్ డి ఫెడరల్ బ్యాంక్. సరైన సమాధానము ఆప్షన్ బి HDFC బ్యాంక్. HDFC బ్యాంక్ ఇటీవల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఇష్యూ ద్వారా 7,425 కోట్లు అయితే సమీకరించింది. అవస్థాపన మరియు సరసమైన గృహ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ కోసం బ్యాంక్ ఈ నిధులను సేకరించింది. 8వ ప్రశ్న, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023తో ఎంతమందిని సత్కరిస్తారు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. సరైన సమాధానం ఆప్షన్ ఏ 2. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డు 2023 అయితే ప్రకటించింది. ఈ అవార్డును భారత రాష్ట్రపతి జనవరి 9, 2024న రాష్ట్రపతి భవన్లో అందజేయనున్నారు. ఈసారి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని బ్యాడ్మింటన్ క్రీడాకారులు చిరాగ్ చంద్రశేఖర్కు ఇవ్వనున్నారు. 10వ ప్రశ్న, ఆనంద్ వివాహ చట్టం ఏ ప్రాంతానికి సంబంధించింది? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి గుజరాత్. సరైన సమాధానము ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్. ఆనంద్ వివాహ చట్టము జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. చట్టం సిక్కు వివాహ ఆచారాలకు చట్టబద్ధమైన గుర్తింపునైతే అందిస్తుంది. దీని ద్వారా సిక్కు జంటలు తమ వివాహాలను హిందూ వివాహ చట్టానికి బదులుగా నిర్దిష్ట నిబంధనల ప్రకారము నమోదు చేసుకోవడానికి వీలుంటుంది. 11వ ప్రశ్న, భారతదేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి బీహార్. సరైన సమాధానము ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. భారతదేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఈ రాష్ట్రం ఇప్పుడు దేశ స్థూల జాతీయోత్పత్తిలో 9.2% వాటానైతే కలిగి ఉంది. 15.7% వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర అగ్రస్థానంలో అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అనే మనకు 2వ స్థానంలో ఉండడం జరిగింది. 12వ ప్రశ్న, గుడ్ గవర్నెన్స్ వీక్ 2023ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ పీయూష్ గోయల్, ఆప్షన్ బి నితిన్ గడ్కరీ, ఆప్షన్ సి అమిత్ షా, ఆప్షన్ డి డాక్టర్ జితేంద్ర సింగ్. సరైన సమాధానం ఆప్షన్ డి డాక్టర్ జితేంద్ర సింగ్. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ డిసెంబర్ 19న న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో గుడ్ గవర్నెన్స్ వీక్ 2023 అయితే ప్రారంభించారు. ప్రజా ఫిర్యాదులు, పరిపాలనా సంస్కరణల గురించి ఈ కార్యక్రమాలను అయితే చర్చించారు. 13వ ప్రశ్న, ఒకే ఏడాదిలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకెళ్లిన తొలి భారతీయ విమాన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఎయిర్ ఇండియా, ఆప్షన్ బి ఇండిగో, ఆప్షన్ సి జెట్వే, ఆప్షన్ డి ఆకాశ ఎయిర్లైన్స్. సరైన సమాధానము ఆప్షన్ బి ఇండిగో. ఒకే సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకెళ్లిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా ఇండిగో నిలిచింది. గత 6 నెలల్లో 20 కంటే ఎక్కువ అదనపు మార్గాల్లో విమాన సేవలు ప్రారంభించడం ద్వారా ఇండిగో ఈ ఘనతనైతే సాధించింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మళ్ళీ రిపీట్ అయింది. ఈజిప్ట్ అధ్యక్షుడిగా 3వసారి ఎవరు ఎన్నికయ్యారు అంటే ఆప్షన్ బి అబ్దుల్ ఫతా ఎల్సిసి. 15th క్వశ్చన్, కునో ఫారెస్ట్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి త్రిపుర, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి కర్ణాటక. సమాధానము ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లా రాణిపురా గ్రామంలో 5 రోజుల కునో ఫారెస్ట్ ఫెస్టివల్ అయితే ప్రారంభమైంది. వన్యప్రాణుల ప్రేమికులను ఆకర్షించడానికి ఈ గ్రామంలో ఫారెస్ట్ రిట్రీట్ అభివృద్ధి చేశారు. 16వ ప్రశ్న, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం విత్ పీపుల్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు? సీఎం విత్ పీపుల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి తెలంగాణ. సరైన సమాధానము ఆప్షన్ సి తమిళనాడు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోయంబత్తూర్ రామకృష్ణ కళాశాలలో సీఎం విత్ పీపుల్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిశీలించారు. అర్హులందరికీ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపటి కరెంట్ అఫైర్స్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.